హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు వచ్చేసి చాలా బాధాకరమైన విషయం అనమాట. చూడొచ్చు, వచ్చేసి కోడ్ వచ్చేసి మనకు ఈ విధంగా అనేది గ్రీన్ కలర్లో అనేది ఇలా అనేది మనకు పారేసి ఒక 3 days నుంచి అనేది మనకు ఫుడ్ అనేది కూడా ఏం తీసుకోలేదు. చూడండి, ఫుడ్ కూడా ఇక్కడే ఉంది, కానీ చూడండి అది తీసుకోవడం లేదు. ఫుడ్ కూడా ఏం లేదు చూసుకున్నట్టయితే. నేను వచ్చి మనకు దీనికి వచ్చేసి చూడండి, అది అట్లే పడిపోతుంది. చూడండి, వీక్నెస్ అనేది అయిపోయింది. చాలా అంటే చాలా వీక్నెస్గా ఉంది. ఇది ఏ డిసీజ్ అనేది తెలియడం లేదు. చూడండి, ఈ విధంగా వచ్చేసి మనకు గ్రీన్ కలర్లో అనేది మనకు అది ఈ విధంగా అనేసి పారేసి ఆ విధంగా చేసి మనకు చూడండి చాలా వీక్నెస్గా అనేది అయిపోయింది. ఇది చూడొచ్చు, పడిపోను కూడా పడిపోతుంది. చాలా అంటే చాలా వీక్నెస్గా ఉందన్నమాట. ఇది గింజలు కూడా తినడం లేదు. నేను అయితే ఇప్పుడు ఎక్కువ సమ్మర్గా ఉండటంతో దీనికి వచ్చేసి ఇక్కడ పెరుగు అనేది ఇచ్చాను. పెరుగు ఇచ్చినట్టయితే అది పెరుగు కూడా తీసుకోవటం లేదు. ఇది శ్వాస తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. చూడండి, వచ్చేసి మనకు చూడండి ఇలా డిసీజ్ వచ్చినట్టయితే మనకు కోళ్ళన్నీ చాలా ఉన్నాయి. ఒక 30 దాకా ఉన్నాయి. కానీ వాటికన్నిటికీ దేనికనేది ఈ విధంగా అనేది లేదు. ఇంతవరకు ఎప్పుడు అనేది ఇలా లేదు. ఇప్పుడు అనేది మనకు ఈ విధంగానే వచ్చింది. మనం వ్యాక్సిన్ కూడా ఇస్తుంటాము. 3 monthsకి ఒకసారి అలా అనేది ఇస్తుంటాము. కానీ మనకు ఎందుకు ఇలా అయిందో తెలియడం లేదు. బహుశా ఇప్పుడు ఎండల కాలం కాబట్టి మనకు సమ్మర్ సీజన్లో కాబట్టి ఇలా అయిందేమో అనుకుంటున్నాను. చూడండి, మెడిసిన్ కూడా చూడండి వీక్నెస్గా ఉంది కదా, దానికోసం అని చెప్పేసి న్యూరోబిన్ అని చెప్పేసి టాబ్లెట్ కూడా తీసుకొచ్చి మనకు వీక్నెస్ కోసం అని చెప్పేసి ఇది ఇచ్చాను. కానీ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఇది పారుతుంది కదా ఇక్కడ గ్రీన్ కలర్లో అనేది, ఆ విధంగా అనేది కాకుండా మెర్క్యూన్ అనేది ఇచ్చాను. మెర్క్యూన్ చూడండి మెర్క్యూన్ ట్యాబ్లెట్ ఇదైతే చాలా అంటే చాలా బెస్ట్గా వస్తుంది. నేను వచ్చేసి దగ్గరలోని ఇక్కడ పశువుల డాక్టర్ని కూడా అడిగాను. ఇది మనకు ఆల్రెడీ మనకు ఇంతకుముందు ఒక కోళ్ళు కూడా ఇలా ఉన్నాయి ఇప్పుడు చిన్న పిల్లలకి. వాటికి అయితే మనకు బెస్ట్గా ఇంప్రూవ్ అయింది. కానీ ఇది ఏమో తెలియడం లేదు. చూడండి, ఈ విధంగా అనేది అయిపోయింది. చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది విషయం అనేది. మనకు చూడండి, కోడి అనేది మనకు దాదాపుగా ఒక 1.5 kg అనేది ఉంటుంది. మనము అమ్ముకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఇది మనకు ఇలాంటి స్టేజ్లో అనేది ఈ విధంగా రావడం అనేది చాలా బాధాకరంగా విషయంగా ఉంటుంది. మీ దగ్గర ఏమైనా మీకు తెలిసినటువంటి మెడిసిన్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా మీరు ఎక్కడి నుంచి వాచ్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఏదైనా మెడిసిన్ తెలిసినట్టయితే మీరు కామెంట్ చేయండి. నాకు తెలిసిన మెడిసిన్ అనేది నేను వాడాను. న్యాచురల్గా అనేది మనము పెరుగు అనేది ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి కాకర పసరు అనేది ఇవ్వాలి. అది ఇస్తే కూడా మనకు ఇది కోలుకుంటుందో లేదో కూడా చెప్పలేను. చూడండి, ఎంత ఇదిగా ఉందో కూడా చూడొచ్చు మీరు క్లారిటీగా. చూడండి, తూగుతూ ఉంది. చూడండి, ఇది కళ్ళు కూడా చూడండి ఈ విధంగా అనేది చాలా అంటే చాలా వీక్నెస్గా అయిపోయింది. దీనికి కాళ్ళల్లో వీక్నెస్ కూడా చాలా అంటే వీక్నెస్, ఎందుకంటే ఇది 3 days అయిపోయింది. 3 రోజులు అనేది ఫుడ్ అనేది తీసుకోలేదు కదా, అందుకని చెప్పేసి ఇది ఈ విధంగా అనేది వీక్నెస్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి పెరుగు అనేది వేస్తాను. చూడండి, మీరు కూడా ఎలా ఉందో మీరు చూపిస్తాను. చూడండి, పెరుగు అనేది వేస్తాను. అది మనకు సెట్ అవుతుందో లేదో కూడా తెలియదు. చూడండి, తలకాయ కూడా మనకు కిందికి వేసింది. పెరుగు వేసినట్టయితే మనకు ఇంకా కొంచెం ఎక్కువ అది గొంతులో అనేది తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల దానికి అనేది ఇంప్రూవ్మెంట్ అనేది రాదు. నేను ఆల్రెడీ వేసాను. పెరుగు వేసినాకనే అప్పుడు అనేది కొద్దిగా లేసి నిలబడింది మామూలుగా ఉన్నప్పుడు. ఆ పెరుగు వేసిన తర్వాత వచ్చేసి అది ఇంకా అనేది ఇలా కిందనే పడిపోవడం జరిగింది. చాలా అంటే చాలా ఇలా అయిపోవడం జరిగింది. అప్పుడు మనకు వచ్చేసి ఒక కోడి అనేది మనకు మామూలుగా నార్మల్గానే చనిపోవడం జరిగింది. బాగానే ఉండి చూడండి, ఇది కళ్ళల్లో కూడా నేను మెడిసిన్ అయితే ఇది ఇచ్చాను, ఇంకేం లేదు. ఇంకేదైనా మీకు తెలిసినట్టే చెప్పండి. నేను
టెట్రాసైకిల్ పౌడర్ అనేసి కూడా వాడాను. కానీ కూడా అవన్నీ కూడా మనకు వేస్ట్. మనకు రాకముందే వచ్చిన తర్వాత అయితే మనకు సైకిల్ పౌడర్ అని చెప్పేసి మనకుంటుంది. అది వాడినట్లయితే మనకు ఏం ఇంప్రూవ్మెంట్ అయితే రాదు. చూడండి ఇదైతే ఈ విధంగా అయితే గ్రీన్ కలర్లో అయితే రెడ్ అనేది వేసింది. ఎందుకనేది ఈ విధంగా అనేది రెడ్ వేసిందో మనకు తెలియదు. ఏదైనా డిసీజ్ వచ్చినట్టయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఎండల కాలం కావడంతో చాలా అంటే చాలా బాధాకర విషయం. ఇక్కడ వీన్స్ కూడా రెక్కలు కూడా చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్లో అనేది అయింది. ఇది నాకు తెలిసి బహుశా ఇది బతకపోవచ్చు, కానీ మనం వచ్చేసి బతుకుతుందని ఏదో ఛాన్సెస్ అయితే దీనికి ఏది చేయడానికి మ్యాక్సిమం వచ్చేసి నేను ట్రై చేస్తున్నాను బతికించడానికి. చూడండి కాళ్ళు కూడా చాలా వీక్నెస్గా అయిపోయాయి. ఇది వచ్చేసి దాదాపుగా మనకు 1.5 kg ఉంటుంది. ఏదో అలా కొద్దిగా అనేది నిలబడుతుంది. చూడండి దయచేసి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మనము ఏ విధంగా అనేది వీడియో తీసి పెట్టడం జరిగింది, మీరే చూడండి. చూడండి ఇక్కడ కంట్లో కూడా మనకు చూసుకున్నట్టయితే మనకు నీరు లెక్కన కనబడుతుంది. చూడండి కళ్ళు కూడా ఇక్కడ అనేది ఇది అనేది ఎక్కువ రెడ్ అనేది వచ్చేసింది. ఇంతకుముందు అయితే మనకు వైట్ కలర్ అనేది ఉంది, ఇప్పుడు అనేది కొద్దిగా తిరుక్కున్నది. కొద్దిగా ఈ రెక్కలు కూడా చూడండి కిందికి అనేది దిగేసేస్తుంది. చూడండి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది దానికి. దాని సిచ్యువేషన్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మీరు, మూగజీవాలకి. మీ దగ్గర ఏమన్నా ఏదైనా ప్రాబ్లం కూడా ఫేస్ చేసినట్టయితే మనకు తప్పకుండా మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారో కామెంట్ చేయండి. మనకైతే ఈ విధంగా అయింది, మీరే చూస్తున్నారు క్లారిటీగా. మెడ కూడా చూడండి ఊదిపోయింది, కొద్దిగా లావు అనేది అయింది మెడ వచ్చేసి మనకు. చాలా అంటే చాలా బాధాకరంగా విషయంగా ఉంది. మనం పెంచుకున్నటువంటి ఏదైనా కానీ పెంపుడు పెట్స్ అనేది మనకు జంతువులు అనేది ఏదైనా కానీ చాలా అంటే చాలా బాధాకరంగా విషయంగా ఉంటుంది మన కళ్ళ ముందర ఇలా అయితే. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు స్మార్ట్ పవన్ 321 యూట్యూబ్ ఛానల్. ఇది మన వీడియో తీయాలంటే కూడా చాలా బాధాకరంగా ఉంది మాకు. ఏమంటే మీకు చూపించాలని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్కి చూపిస్తున్నాను. చూడండి కళ్ళు కూడా మనది తెరవడం లేదు, ఒకసారి తెలుస్తుంది ఒకసారి తెరవడం లేదు. చాలా అంటే చాలా వీక్నెస్ అనేది అయిపోయింది ఇది. చూడండి ఇక్కడ గ్రీన్ కలర్లో అనేది కళ్ళు కూడా మీరు చూడొచ్చు, కళ్ళు కూడా మూసుకొని ఉన్నాయి. చూడండి ఇక్కడ మనకు ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా అంటే చాలా వీక్నెస్గా ఉంది. అదే అంత మాత్రం మనం హెల్తీగా ఉన్నా కూడా అయితే ఇలా పట్టుకున్నట్టయితే మనకు అరుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్స్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్. నాకు సపోర్ట్ చేసినందుకు పేరున ధన్యవాదాలు. అలాగే మీరు ఏదైనా మెడిసిన్ తెలిసినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.